హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్. ఈరోజు పన్నీర్ కర్రీని ఒక డిఫరెంట్ టేస్ట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఇది రైస్లోనికి, రోటీస్లోకి చాలా బాగుంటుందండి. దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. దీనికోసం ముందుగా ఒక అర కేజీ పన్నీర్ని తీసుకున్నానండి. ఇలా మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, ఒక 5-6 పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగును కూడా వేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. మనం సపరేట్గా మళ్ళీ కారం యాడ్ చేయమండి. సో వీటిలోనే మనం మిరియాలని, ఎండుమిర్చిని కూడా చూసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 4 ఇలాచి, ఒక పలావ్ పువ్వు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క అండి వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు, ఆ పచ్చివాసన పోయేదాకా ఇలా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోనికి ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఈ పెరుగు వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని వేసుకోవాలి. అలాగే ఈ ధనియాలు ఇవన్నీ కూడా పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి మొత్తం అంతా కూడా కలిసేలాగా ఓసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక 1/2 గ్లాసు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మనం ఒక 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని కాస్త దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.